మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. నేను కేటీఆర్ గారు స్పందించిన ఒక విషయం ఈ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా. కిషన్ రెడ్డి ఏందా అక్కడ పంపుతాడు, గిడి నీళ్ళు వస్తాడు అని వ్యంగ్యంగా మాట్లాడు కేటీఆర్ గారు. అంటే చింతదక్షిణ పులుపు కావాలని ఉంది ఆయన భాష పడి కూడా. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మీరు ఇంట్రెస్టింగ్ రాజేష్ గారు, నవంబర్ లో డిసెంబర్ లో ఆ కాలంలో పార్లమెంట్ మెంబర్ గా వారి ఎంపీ లాడ్స్ నిధులని ఎక్కడ ఇవ్వాలని ఆ బస్తీలలో ఉన్నటువంటి ప్రజలకు అడిగితే మాకు పవర్ బోర్ ఇవ్వండి సార్, మాకు తప్పదు సార్, నీళ్ళ కష్టం వస్తున్నారు. అరే 24 గంటల నీళ్ళు వస్తాయి, మా 30 టీఎంసీలు గోదావరి నుంచి 15 టీఎంసీలు కృష్ణా నుంచి గిన్ని నీళ్లు మంజీరా నీళ్ళు వస్తున్నాయి కదా, మీకు పవర్ బోర్లు ఎందుకు హైదరాబాద్ లో మస్తు నీళ్ళు వస్తున్నాయి అంటే, లేదు సార్ పవర్ బోర్లు ఇంపార్టెంట్ అంటే కిషన్ రెడ్డి గారు 100 పవర్ బోర్లు ఇప్పించారు సార్ ఎంపీ లాడ్స్ ఈ సంవత్సరం 2023-24 సంవత్సరంలో. ఎందుకు అంటే ఇదే ముందు చూపంటే గత కంటే వేరే ఏముండదు సార్. పెద్ద ఏదో మనం సంవత్సరాలు 10 ఏళ్ళ తర్వాత ఏమైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే దాన్ని కేటీఆర్ గారు వ్యంగ్యంగా విమర్శించాడు. ఈయన పవర్ బోర్డు ఆయన కేంద్ర మంత్రి అని అంటే, నేను సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎంపీ నిధులు దేనికి ఇవ్వాలనే దాంట్లో ప్రియారిటీలో పవర్ బోర్డులకే ప్రియారిటీ ఇచ్చాడు. ఇంకా వేరే కట్టిపోయి పవర్ బోర్డులే ఉందిలేని. అందుకోసం చెప్తాను, నీటి ఎద్దడి అనేది వస్తుందనేది ఊహించగలిగినప్పుడే రాజనీతిజ్ఞత కదా. అది రాబోతున్న సమస్యను ముందుగా ఊహించి పరిష్కరించే మార్గాన్ని ఎత్తుకుంటే రాజనీతిజ్ఞత అంటారు. అది లోపించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి చెప్తున్నా. కేటీఆర్ అహంకారపూరిత మాటల గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా అయిపోయిన ముగిసిన శకంగా మేము భావిస్తున్నాం కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంకొక మాట ఏంటంటే, కేసీఆర్ గారు ఈ రోజు అన్న మేడిగడ్డలో ఏమైంది, వారి పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా మీరు మేడిగడ్డ అనేటువంటి దాన్ని కరీంనగర్ ఆ ప్రాంతపు మెదక్ ఆ ప్రాంతం కొద్ది ప్రాంతమే కానీ, వాట్ అబౌట్ కృష్ణా జిల్లా, మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఏంది, నల్గొండ జిల్లా అయింది, ఖమ్మం జిల్లా అయింది, వరంగల్ జిల్లా అయింది, రంగారెడ్డి జిల్లా అయింది, ఇక్కడ నీతి అవుతుంది సార్. వీటిని గురించి కూడా అప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలే. మేమే పచ్చగా చేసినాం పాలమూరు జిల్లాను, కళ్ళు మండుతున్నాయని మాట్లాడినారు ఇక బీఆర్ఎస్ నాయకులు. అదే పక్కన పెడితే పాలమూరు జిల్లా హర్షవర్ధన్ కూడా పాలమూరు జిల్లానే, ఎంత పచ్చగా ఏందో మా వారికి తెలుసు. దాని పక్కన ఆనుకోనున్న మా జిల్లా కూడా, అందులో మేము పాలమూరుని ఆనుకోనే ఉంటాం, మా జిల్లా ఏమైతే తెలుసు. పచ్చగా కాదు కదా ఉన్నశలు ఎండిపోయినాయి. ఇప్పుడు మా రామ్మోహన్ గారు ఆడుతోడి అంటున్నారు, పోయిన సంవత్సరం వరకు మా బోరు ఫుల్ పోసిండేది, ఇప్పుడు పలిషన్ కూడా ఆడతడి పంటలు కట్టడానికి పరిస్థితి లేదు బోర్ల నుంచి నీళ్లు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ముందు చూపు లేనటువంటి గత ప్రభుత్వం గానీ, ఇప్పుడు కూడా కనీసం మంచినీటి విషయంలో మీకు ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు. ఎలక్షన్ కోడ్ ఖచ్చితంగా మార్చ్ ఎండింగ్ లో ఎలక్షన్స్, ఇది మన దగ్గర ఏప్రిల్ ఉంటాయి అనుకున్నాం, అది మే దాకా పోస్ట్పోన్ అయింది, అది వేరే విషయం. కానీ ఉందని తెలిసి కూడా 100 రోజుల ప్రభుత్వం ఎందుకు చేయలేదు అనేది నా అభిప్రాయం అండి, మొదటిది. రెండోది ఏంటంటే, అసలు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మిగతా 3 రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కదా అంటున్నా. నేను ఆ పదం మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ గెలిచడానికి కారణం వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కాదని చెప్పడానికి మళ్ళీ క్లారిటీ చెప్తుంటారు. అయితే అట్ ది సేమ్ టైం కేసీఆర్ గారు మీరు అడిగిన దానికి సూటి సమాధానం, కేసీఆర్ గారి మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొద్ది రోజుల కింద 4 నెలల కిందనే వారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటి యొక్క ఫలితాలను ప్రజలు చూస్తున్నారు కాబట్టి, కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా విశ్వసించే పరిస్థితి లేదు. వారు ప్రజల పక్షాన రాబోయే రోజులలో ఏమైనా పోరాటాలు చేస్తే, మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళకి శక్తి ఉండి పోరాటాలు చేస్తే మళ్ళీ ఏమైనా ఆదరిస్తారో చూద్దాం. కానీ అప్పటిదాకా అయితే ప్రజలు అంటే కేసీఆర్ కాదండి. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి కేసీఆర్ ఇప్పుడు ఈ టూర్ ఏదైతే పెట్టుకున్నాడో, అంటే ఇదంతా ఈ లోక్సభ ఎన్నికల్లో అనుకోవచ్చా, లేక నిజంగానే రైతుల సమస్య కష్టాలు తెలుసుకుందామని వెళ్ళారు అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఆయన వెళ్ళిన దాఖలు కనపడలేదు. 2 సంవత్సరాల క్రితము బండి సంజయ్ గారి నాయకత్వంలో మేము కూడా వరి కళ్ళాల్లో రైతులు వడ్లు కొనడంలో ఉన్న ఇబ్బందులు తెలుసుకోవడానికి మేము కూడా బయలుదేరినాం. రాళ్ళు వేయించండి సార్ కేసీఆర్ గారు, రాళ్లతో కొట్టి 20 కార్లు వలిగిపోయినాయి సార్. కళ్ళాల కాడ మన కాడిమాకు కొట్టడానికి వచ్చింది సార్. ఇదే వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, మా మీద రాళ్ళు వేసారు సార్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడి మీద రాళ్ళేసి పైనంగా కేసీఆర్ గారు చెప్పినారు, రాళ్ళు వేస్తారా ఇట్లా వేస్తారా అంటే, అందులో ఉంటారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు, కలుపుమండలు రైతులు కూడా ఉంటారు, వేస్తారు, తప్పేంది అన్నాడు. ముఖ్యమంత్రిగా తప్పైంది అన్నాడు. మరి ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు పోయే నైతిక హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ గారిని. నైతిక హక్కు లేదు, మీరు చేసినటువంటి పాపాలకు మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీకు నైతికంగా ఇప్పుడు ఈ పంటలు పోయి రైతులను ఆదుకుంటామని చెప్పే నైతికమైన హక్కు కేసీఆర్ గారికి లేదని మాత్రం చెప్పాల్సి. రైట్. చివరిగా రామ్మోహన్ రావు గారు, చివరిగా నిజమంటారా? నిజంగా రామ్మోహన్ రావు గారు, కేసీఆర్ మాటల్ని ప్రజలు అసలు విశ్వసిస్తారా? ఎందుకంటే 3 నెలలు